ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం మొదలై అక్టోబర్ 7వ తేదీ నాటికి దాదాపు ఏడాది పూర్తయింది. ఈ ఏడాదిలో గాజా నగరం దాదాపుగా నేలమట్టం అయిపోయింది. ఇక హమాస్ మద్దతుగా ఇటు హెజ్బుల్లా అటు యెమెన్కు చెందిన హౌతీ మిలిటెంట్లు అండగా ఉన్నారు. మరోవైపు ఇరాన్ కూడా హమాస్ మిలిటెంట్కు మద్దతు పలుకుతున్నాయి. యుద్ధం మొదలై ఏడాది పూర్తయిన సందర్భంగా యెమెన్కు చెందిన హౌతీ మిలిటెంట్ ఇజ్రాయెల్పై పెద్ద ఎత్తున ర్యాకెట్లతో దాడులు చేశారు. అయితే ఈ ర్యాకెట్లు కూల్ చేస్తామని చెబుతోంది ఇజ్రాయెల్. మరి హౌతీ ప్రయోగించిన ర్యాకెట్ల వల్ల ఇజ్రాయెల్పై ఎంత ప్రభావం పడింది ఈ కథనంలో చూద్దాం. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం మొదలై అక్టోబర్ 7వ తేదీకి ఏడాది పూర్తయింది. గత ఏడాది మార్చి 7వ తేదీన పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై పడి భారీ ఎత్తున విధ్వంసం సృష్టించారు. సుమారు 1200 మంది అమాయక ఇజ్రాయెల్ పౌరులను ఊచకోత కోయడంతో పాటు మరో 251 మందిని బందీలుగా తమ వెంట తీసుకెళ్లారు. అటు తర్వాత ఇజ్రాయెల్ పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లపై యుద్ధం ప్రకటించింది. గాజా నగరాన్ని నేలమట్టం చేసింది. హమాస్కు చెందిన కీలక నేతలను ఒక్కొక్కరిని లేపేసింది. సుమారు 42,000 మంది అమాయక పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. గాజా పౌరులు రోడ్డున పడ్డారు. యునైటెడ్ నేషన్స్ ఏర్పాటు చేసిన టెంట్లలో కాలం గడపాల్సిన దుర్భరమైన పరిస్థితుల్లో పాలస్తీనా ప్రజలు భారంగా తమ బ్రతుకులు ఈడుస్తున్నారు. ఇక ఇజ్రాయెల్ తన ఫోకస్ ప్రస్తుతం హెజబుల్లాపై మళ్లించింది. లెబనాన్కు చెందిన ఈ మిలిటెంట్లు బీరూట్ సావరంగా చేసుకుని తమ టెర్రర్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. హమాస్కు మద్దతుగా హెజబుల్లా కూడా ఇజ్రాయెల్పై తరచూ రాకెట్లతో దాడులు చేసేది. అయితే ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఇజ్రాయెల్ సరిహద్దున లెబనాన్ ఉంది. అయితే లెబనాన్ సరిహద్దు నుంచి ఇజ్రాయెల్పై రాకెట్లు ప్రయోగించడంతో లెబనాన్ సరిహద్దులో ఉండే ఇజ్రాయెల్ ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి వస్తోంది. ఇలా వెళ్లిన వారి సంఖ్య 1 లక్ష వరకు ఉంటుంది. దీంతో ఇజ్రాయెల్ కూడా పూర్తిగా తన ఫోకస్ ను హెజబుల్లాపై పెట్టింది. 2 వారాల క్రితమే హెజబుల్లా చీఫ్ హసన్ నాసరుల్లాను బాంబులతో చంపేసింది. అటు తర్వాత ఆయన వారసుడు హసీం సఫీయుద్దీన్ ను కూడా చంపేశారన్న వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్ ఫోకస్ అంతా లెబనాన్ పై పెట్టింది. బీరూట్ నగరాన్ని పూర్తిగా నేలమట్టం చేయాలనే ఆలోచనలో ఉంది. హెజబుల్లా మిలిటెంట్లు కూడా ఇజ్రాయెల్ కు గట్టి సవాల్ విసురుతున్నారు. ఇదిలా ఉండగా హెజబుల్లాకు మద్దతుగా యెమెన్కు చెందిన హౌతీ మిలిటెంట్లు కూడా ఇజ్రాయెల్ పై సోమవారం నాడు పెద్ద ఎత్తున రాకెట్ల వర్షం కురిపించారు. అయితే ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా వాటిని అడ్డుకుంది. ఇజ్రాయెల్ ఒక ప్రకటనలో సెంట్రల్ ఇజ్రాయెల్ పై యెమెన్ నుంచి వచ్చిన వందలాది రాకెట్లను అడ్డుకున్నామని తెలిపింది. టెల్ అవీవ్ ఏరియాలో సుమారు డజన్ పట్టణాల్లో సైరన్ మోగించామని, యెమెన్ నుంచి వస్తున్న మిసైల్స్ ను విజయవంతంగా అడ్డుకున్నామని పేర్కొంది. యెమెన్ నుంచి పెద్ద ఎత్తున రాకెట్లు టెల్ అవీవ్ పై పడ్డంతో టెల్ అవీవ్ నగరంలోని గురియోన్ ఎయిర్పోర్ట్ నుంచి విమానాల రాకపోకలను నిలిపివేశారు. అయితే టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ న్యూస్ వెబ్సైట్ సమాచారం ప్రకారం చూస్తే బెయిట్ షెమ్షా ఏరియాలో పెద్ద ఎత్తున మిసైల్స్ వచ్చి పడ్డాయని, అయితే ఒక మిసైల్ ఇంటర్సెప్టార్ నుంచి తప్పి భూమిపై పడి పెద్ద ఎత్తున మంటలు అంటుకున్నాయని వెల్లడించింది. కాగా సెంట్రల్ ఇజ్రాయెల్ పై రాకెట్లతో దాడులు చేసినట్టుగా హౌతీ గ్రూప్ కూడా అంగీకరించింది. ఇదిలా ఉండగా హౌతీ గ్రూప్ మిలిటరీ అధికార ప్రతినిధి యాహియా సారి టెలివిజన్తో మాట్లాడుతూ తమ గ్రూప్ ఇజ్రాయెల్ మిలిటరీని లక్ష్యంగా చేసుకుని జప్పా ఏరియాలో మిసైల్స్ తో దాడులు చేశామని వివరించారు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు యెమెన్ తీర ప్రాంతం అల్ హుదైదాపై ఆదివారం పెద్ద ఎత్తున దాడులు చేసింది. ఈ దాడిలో 6 పౌరులు మృతి చెందగా 57 మంది గాయపడ్డారు. దీనికి ప్రతీకారంగా హౌతీ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పై సోమవారం నాడు క్షిపణులతో దాడులు చేసింది. ప్రస్తుతం యుద్ధాన్ని ఇజ్రాయెల్ హమాస్ నుంచి లెబనాన్ వైపుకు తరలించింది. లెబనాన్ పై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులకు తెగబడింది. సెప్టెంబర్ 23 నుంచి చూస్తే లెబనాన్లో 1251 మంది చనిపోగా 3000 కంటే ఎక్కువ మంది గాయపడ్డారు. సుమారు 12 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. తాజాగా సోమవారం రాత్రి ఇజ్రాయెల్ మిలిటరీ దక్షిణ బీరూట్లో ఎంపిక చేసిన కొన్ని భవనాల నుంచి పౌరులను వెళ్లిపోవాల్సిందిగా కోరారు. కాగా సోమవారం నాడు హెజబుల్లా ఇజ్రాయెల్ కు ఉత్తరాన పెద్ద ఎత్తున రాకెట్లతో దాడులు చేశామని, హఫియా నగరం వద్ద మిసైల్స్ పడ్డాయని పేర్కొంది. కాగా పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్ కూడా సోమవారం 4 రాకెట్లను ఇజ్రాయెల్ పై ప్రయోగించింది. అయితే ఇజ్రాయెల్ తరపున ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఇజ్రాయెల్ మిలిటరీ అధికార ప్రతినిధి వివరించారు.
ప్రస్తుతం యుద్ధం అప్డేట్ విషయానికి వస్తే ఇజ్రాయిల్ మాత్రం హెజబొల్లాను లక్ష్యంగా చేసుకుని దాడులు యథాతథంగా కొనసాగిస్తోంది. ఆదివారం రాత్రి లెబనాన్పై సుమారు 30 కంటే ఎక్కువ వైమానిక దాడులకు పాల్పడింది. ఇదిలా ఉండగా ఇజ్రాయిల్ హమాస్పై సుమారు 40,000 టార్గెట్లపై బాంబు దాడులు చేయడంతో పాటు 4,700 టన్నెల్ షాప్లను కనుగొంది. అలాగే 1000 రాకెట్ లాంచర్ల సైట్లను ధ్వంసం చేసింది. ఇక లెబనాన్ విషయానికి వస్తే హెజబొల్లాకు చెందిన 800 టెర్రరిస్టులను చంపినట్టుగా ప్రకటించింది. 4,900 టార్గెట్లపై వైమానిక దాడులు చేసింది. అలాగే 6,000 గ్రౌండ్ టార్గెట్ చేసినట్టు ప్రకటించింది. ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధం 2వ సంవత్సరంలో అడుగు పెట్టింది. మరి 2వ సంవత్సరంలోనైనా దీనికి పరిష్కారం లభిస్తే అక్కడి సామాన్య పౌరుడికి అదే పెద్ద ఊరట. ఆ దిశగా ఐక్యరాజ్య సమితి చొరవ తీసుకోవాలని ఆశిద్దాం.